మొన్న అసెంబ్లీలో కూడా మంత్రి సీతక్క మాట్లాడింది. ఏదైతే ఈ గురుకులకు సంబంధించిన ప్రభుత్వ హాస్టళ్ళకి సంబంధించి స్కూల్స్ దగ్గర చిన్నపిల్లలకు సంబంధించి స్కూల్ స్టూడెంట్స్ సంబంధించి సదుపాయాలకు సంబంధించి ఆ షాపులు కూడా ఏర్పాటు చేసాం. దాంట్లో మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అనేది ఎక్కడ కూడా వాళ్ళు పేపర్ మీద మాట్లాడతారు, లేకపోతే మైకుల మీద మాట్లాడతారు, కానీ ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇవాళ మన సీతక్క గారు కనీసం ఏ ఒక్క గురుకుల స్కూల్కైనా పోయిన దాఖలాలు ఎక్కడైనా వీడియో విజువల్స్ ఉన్నాయా? ఒక్క రోజు పోయి వాళ్ళ ఇంట్లో పండుకోరాదు, అక్కడ పండుకొని ఇంత బువ్వ తిని రాదు, నీకు తెలుస్తుంది వాళ్ళ యొక్క బాధపడే బాధ, వాళ్ళు పడుతున్న బాధ తెలుస్తుంది నీకు. శాఖ మంత్రి కాదు కదా, ముఖ్యమంత్రి కాదు. మరి ఎందుకు మాట్లాడాలి? అవసరం లేని ఎందుకు మాట్లాడాలి? మరి నువ్వు అసెంబ్లీలో మాట్లాడినా అని చెప్పేసి గప్పాలు కొట్టుకుంటున్నావు కదా, నీకేం సంబంధము? నీ శాఖనే చక్కగా లేదు. అలాంటప్పుడు అవసరం లేదు కదా ఆమెకు. ఒక్కరోజైనా పోని ఆమెకు సంబంధించిన ములుగు ఏరియాలలో చాలా వరకు గురుకుల స్కూల్స్ ఉన్నాయి, కస్తూర్బా స్కూల్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైము మిగతా సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. ఏ ఒక్క రోజైనా అమ్మాయిలతోటి కలిసి పడుకొని అక్కడ వాళ్ళ యొక్క కష్ట సుఖాలలో పాలు పంచుకున్నదా? వాళ్ళ బువ్వ తిన్నదా? ఈమెకు కావాలి కిల్లి వాటర్ బాటిల్ కావాలి, ఎట్ ద సేమ్ టైం ఈమెకు సంబంధించిన పెద్ద పార్సల్లో బువ్వ రావాలి, తినాలి, సరిపోతుంది, ఈమె కడుపు నిండితే సరిపోతుంది. నువ్వు కూడా ఆ స్థాయి నుంచి వచ్చినావు కదా సీతక్క గారు. ఇలా ఒక్కసారి మాట్లాడే ముందు కనీసం నేనేంది, నా వెనక ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి.